విధంగా 11,437.55 కోట్ల రూపాయల ఇతర పంటలు కూడా కొన్నమని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయ రంగంలో విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం కేసీఆర్ గారి హయాంలో అధ్యక్ష 32,700 రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. ఈ భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా అధ్యక్ష ఇలా రైతులకి 24 గంటల ఫ్రీ కరెంట్ ఇవ్వాలని చాలా గొప్ప ఆలోచనతోని ఈ 10 సంవత్సరాలలో 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చి 65,000 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళకి సబ్సిడీ కింద ఇచ్చిన అధ్యక్ష. అంటే ఒక కరెంటు మీదనే దాదాపు కేసీఆర్ గారు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇలా స్వయంగా అధ్యక్ష స్వయంగా రైతే ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత గొప్పగా ఒక రైతు గురించి ఆలోచన చేస్తాడనేది ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా రైతు బీమా అని ఒక పథకం పెట్టిండు అధ్యక్ష. ఈ రైతుల కోసము మనుషుల నుంచి ఆలోచించిన పథకం అధ్యక్ష. ఇది దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు జరిగిపోతే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడకుండా ఇలా దినవారం తిరగకంటే ముందే వాళ్ళ అకౌంట్లో 5 లక్షల రూపాయలు వేసి ఆ రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్న పథకం రైతు బీమా పథకం అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇలా దాదాపు ఈ 10 సంవత్సరాలలో అధ్యక్ష రైతు బీమా పథకం 1,06,478 రైతు కుటుంబాలకి వేసినాం. అది 5,465 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చినామని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా రైతులు పంట పండించిన ప్రతి గింజని మేము అధికారికంగా స్వీకరిస్తామని ఇలా కేసీఆర్ గారు ఆనాడు ప్రకటించింది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి కూడా అధ్యక్ష, ఇలా యూరియా అధ్యక్ష, ఇలా యూరియా కూడా ఆనాడు అధ్యక్ష యూరియా బస్తాలు ఇచ్చే ఉంటే పంటల సీజన్ స్టార్ట్ కాకంటే ముందే ఇవాళ యూరియా బస్తాలు మేము రైతులకి అందించేది అధ్యక్ష. కానీ ఇవాళ షార్టేజ్ అవుతా ఉంది అధ్యక్ష. ఇది నేను చూపిస్తాను అధ్యక్ష. నా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో అధ్యక్ష మీరు చూడొచ్చు. ఇవాళ యూరియా బస్తాల కోసము చెప్పులు లైన్లో పెట్టింది ఒక్కసారి మీరు చూడొచ్చు. పాత కాంగ్రెస్ కాలంని మళ్ళీ గుర్తు చేసిరు అధ్యక్ష. అదే విధంగా రైతుల లైన్లో ఏ విధంగా నిల్చున్నారో ఒక్కసారి చూడండి అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ దాదాపు విధి రకాల పంటల కోసం అధ్యక్ష 928 కోట్లతో 39.98 లక్షల క్వింటాల విత్తనాలకు ప్రభుత్వం రాయితీపై ఇచ్చింది అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇవన్నీ నేను చెప్తుంది వాస్తవాలు, ఏవి కూడా ఉట్టిగా గాలి మాటలు మాట్లాడతలేనని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి కూడా అధ్యక్ష, 2014లో 2015లో అధ్యక్ష ఇలా రైతుల తలసరి ఆదాయం కేవలం 1,12,162 రూపాయలు ఉండే అధ్యక్ష. 23-24 వరకు ఇవాళ రైతుల తలసరి ఆదాయం అధ్యక్ష 3,17,115 రూపాయలకి ఈ భారతదేశంలోనే నంబర్ 1గా నిలబెట్టింది కేసీఆర్ గారని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష, మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఇవాళ రైతుల ఆత్మహత్యలు కూడా అధ్యక్ష ఇవాళ దాదాపు 446 మంది రైతులై ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో మీ అందరు కూడా ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా ఖచ్చితంగా ఆ రైతులందరినీ కూడా మీరు ఆదుకోవాలని కోరుకుంటూ ఇలా ఒకటే అధ్యక్ష లాస్ట్ చెప్తున్నా అధ్యక్ష. ఇలా అట్లీస్ట్ మీ ద్వారా సభలో మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇది రైతుల పక్షాన్ని అడుగుతున్నా, ఎవరిని విమర్శిస్తలేను, రైతుల మంచి కోసం అడుగుతున్నా. నేను అడుగుతున్నా మీ నియోజకవర్గాలలో కూడా మీకు కూడా లాభం అవుతుంది కాబట్టి దయచేసి కొంచెం వినండి నా చేతులు జోడించి మరి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్న సమాధానము మీరు తప్పకుండా చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. మీరు వరంగల్ రైతు డిక్లరేషన్ ఇంకెన్ని సంవత్సరాల్లో అమలు చేస్తారు? అందరికీ రుణమాఫీ
పూర్తిగా ఎప్పుడు చేస్తారు? రైతు భరోసా పైసలు ఎప్పుడు వేస్తారు? అన్ని పంటలకు మద్దతు ధర ఎప్పుడు ఇస్తారు? పంటల బీమా పథకం ఎప్పుడు అమలు చేస్తారు? ఏది అడిగినా సమాధానం లేదు, ఎప్పుడు అడిగినా సమాధానం రాదు అని ఇవాళ నేను అసెంబ్లీలో మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. వాగు దాటేదాకా ఓడమల్లన్న, వాగు దాటిన తర్వాత బోడమల్లన్న లాగా ఈ వ్యవహారం ఉందని చెప్పక తప్పలేదు. అధ్యక్ష, కంక్లూడింగ్ అధ్యక్ష, అయిపోయింది. యానిమల్ హస్బెండరీ మాట్లాడి కంక్లూడింగ్ అధ్యక్ష. మీ మంచి కోసమే చెప్తున్నా, ప్లీజ్ ప్లీజ్ చెప్తూ కొంచెం వినా. ఎట్లా నువ్వు అటు ఉండి మాట్లాడలేవు కదా సీనన్నా, నేను మాట్లాడతా ప్లీజ్. నేను చెప్పింది నేను అధ్యక్ష. ఇలా వాస్తవంగా మా శ్రీహరి అన్న మాట్లాడుతుంటే నేను ఇలా మత్స్య కార్మికులకి ఖచ్చితంగా అడుగుతాడు, వాస్తవాలు చెప్తాడేమో అని అనుకున్న అధ్యక్ష. కానీ తన స్పీచ్ అన్నీ విన్నా, ఏది కూడా అడగలేకపోయిండు. కానీ అధ్యక్ష ఇవాళ దాదాపు అధ్యక్ష యానిమల్ హస్బెండరీకి పోయినసారి బడ్జెట్లో కేటాయించింది 1980 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈసారి దాని 1674 కోట్లకే కుదించిండ్రు. అంటే దాదాపు 306 కోట్ల రూపాయలు తగ్గించిండ్రు అధ్యక్ష. మరి 300 కోట్ల రూపాయలు తగ్గిస్తే శ్రీహరి గారు దానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మత్స్య కార్మికులకి అధ్యక్ష, మత్స్య కార్మికులకి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఇది తప్పక చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే దాదాపు ఈ